క్షమాపణ గురించి అద్భుతమైన వివరణ విన్నారా? లేదంటే నేను నా ప్రసంగం అయిపోయేంతవరకు నిలబెట్టేస్తాను, మీరు రెస్పాండ్ కాకపోతే. సే పెద్దగా చెప్పడం బాగానే ఉంటుంది, వినడం బాగానే ఉంటుంది, క్షమించడమే కష్టం. సే ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఈ క్షమాపణ ప్రతి సంవత్సరం ఏటేటా వాళ్ళు బలులు అర్పించినట్లు ఏటేటా 7 మాటలు ధ్యానించి క్షమించండి 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 అంటే ఆ క్షమాపణ మనలో లేకపోతే, అందుకే పరలోక ప్రార్థనలు కూడా ప్రతిసారి అడుగుతాం మనం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక, మా అనుదినాహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము ఆగండి. ఇది ఎప్పుడు ఆల్ ఇండియా రేడియో క్యాసెట్ లాగానే చెప్పడం కాదు, క్షమించారా? నేను అదే అడుగుతున్నా. మీ ఎడల అపరాధము చేసిన వారిని క్షమించాను అనగలిగిన వారు దయచేసి నిలబడండి. లాస్ట్ టైము నిలబెట్టి కూర్చోబెట్టాము, ఇప్పుడు రొటీన్ అన్నమాట, రివర్స్. నా ఎడల ఎవరి ఎడల కూడా నేను ఏ తప్పిదము, ఏ కపటము, ఏ మనస్పర్ధాలు నాలో లేవు. దేవుడు నన్ను క్షమించిన రీతిగా నేను తోటి వారిని, నా ఇతరులను నేను క్షమించాను. మీ మనస్సాక్షికి మీకు తెలుసు. ఒకరు లేసారనుకోండి, లాస్ట్ వీక్ చెప్పాను కదా, పేర్లు ప్రకటన చేస్తాను, జాగ్రత్త. చెప్పలు కొట్టండి గట్టిగా. ఇప్పుడు మీ పాఠం ఏంటంటే, ఈ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత జ్యోత్స్న దగ్గరికి వెళ్ళాలి. మీరు క్షమాపణ గురించి నేర్చుకోవాలి, మార్చుకోవాలా హృదయంలో. చెప్పండి గట్టిగా. ఏంటండి? హృదయం నేర్చుకొని, హృదయంలో చేర్చుకొని, మార్చుకొని క్షమించాలి. ఇప్పుడు ఈ థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. క్షమాపణ లేని జీవితం నరకానికి వెళ్తుంది. ప్రభువు మనల్ని క్షమించకపోతే నిజానికి నరకానికి పాత్రులం మనం. క్షమించి ఆ క్షమాపణలో ఒక రియలైజేషన్ ఉంటుంది, తెలుసా మీకు? అసలు యేసుక్రీస్తు ఈ లోకంలో, ఇందాక మన ప్రియులు సహోదరులు మాట్లాడుతూ బైబిల్ గ్రంథంలో ప్రేమ మీదనే కదా, బైబిల్ గ్రంథం అంతటిలో ప్రేమ అనే మాట 900 సార్లు రాయబడింది బైబిల్ గ్రంథంలో, ఆల్మోస్ట్ 900 టైమ్స్. ప్రేమ లేకుండా యేసుక్రీస్తులో 2, ఒకటి క్షమ, 2 ప్రేమ, ఈ రెండే ఈనాడు సువార్త నీ యొద్దకు నా యొద్దకు రావడానికి గల కారణం. ఆయనలో క్షమ లేకపోతే ఏంటండి? కంటికి కన్ను మోసే ధర్మశాస్త్రం కింద ఉంటే, వారేమో వీరికి తెలియదు అన్నాడు. బైబిల్ తీసుకోండి మీరు. వారికి తెలియదు, వీరిని క్షమించమని యేసుప్రభు చెప్పాడు. ఇప్పుడు మనకు తెలుసా తెలియదా? చెప్పండి. ఇప్పుడు వారికి క్షమాపణ దొరికింది, ఇప్పుడు మనకు క్షమాపణ దొరుకుతుందా లేదా? నాతో నేను క్లోజ్ చేస్తాను, నేను ఎక్స్టెండ్ చేయడానికి ఇష్టపడట్లేదు. శ్రేష్టమైన 7 మాటలు మీ హృదయాలలో నాటుకోవాలి. వారికి తెలియదు, క్షమించబడ్డారు. మనకు తెలుసు. జీవవాక్యం చూపించండి ఇలాగా. పఠింప శ్రేష్ఠ గ్రంథము చేస్తున్నారా ఎంతమంది? దీనిని చదువుతూ ఉంటే మన జీవితాన్ని చూపిస్తూ ఉంటుంది బైబిల్ గ్రంథం. క్షమా గుణం మనలోనికి అలవర్చబడుతుంది. దీనితో మనకు సంబంధం లేకపోతే, జీవ గ్రంథముతో మనకు సంబంధం లేకపోతే నిర్జీవంగా బ్రతుకుతాం. అందుకే కఠినంగా ఉంటున్నాం, కఠిన స్వభావాలు మనకుంటాయి. అందుకే ప్రభు అన్నాడు, ఆయనతో మనం సంబంధం పెట్టుకుంటే ఆయనలో జీవం ఉండెను, అది మనుషులకు వెలుగై ఉండెను. లోకంలో మీకు చరిత్ర ఇంకా మరీ వెళ్ళకుండా మన జనరేషన్లోనే గ్రహం స్టెయిన్ గురించి విన్నారు కదా. సజీవ తన 2 కుమారులను, మొత్తం 3 మందిని జీబులో కాల్ చేసేసారు. ఏ అన్యాయం చేయలేదు.
ఈనాడు క్రైస్తవ్యానికి ఆల్రెడీ హింస వచ్చేసింది. గ్రహం స్టెయిన్ ఏ అన్యాయం చేయలేదు. దేవుని సేవలో ఉన్న గ్రహం స్టెయిన్ తన 2 కుమారులను సజీవంగా, అసలు ఎంత హతసాక్షులు అయిపోయారు, చంపబడ్డారు. ఒక మాట నేను చెప్పేది ఏంటంటే, చంపబడిన తర్వాత చంపిన వ్యక్తి పోలీసులు పట్టుకున్నారు. మనకు ఇప్పుడు ఐపీసీ, అప్పుడు ఐపీసీ, ఇప్పుడు ఐపీసీ లేదు. ఆ పెనల్ కూడా అంతా చేంజ్ చేస్తూ వచ్చారు. సెక్షన్స్ ప్రకారం ఇప్పుడు ఏం చేయాలి? హియరింగ్ వచ్చేసింది. జడ్జిమెంట్ డే రోజు ఇటు గ్రహం స్టెయిన్ వారి యొక్క భార్య, అమ్మా ఏం చేయమంటావు? మీరు ఒక్క అవకాశం ఇస్తే నెక్స్ట్ ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. అప్పుడు ఆ తల్లి ఒక మాట అనింది, ప్రభువు నన్ను క్షమించాడు, నేను చెప్పలు కూడా గట్టిగా. నేను ప్రారంభంలో చెప్పాను, మనం మాట్లాడడానికి వినడానికి బాగానే ఉంటుంది. క్షమాపణ మన యొద్దకు వచ్చేసరికి మనకు ఎందుకు ఇంకా పోలీస్ స్టేషన్లు, మనకెందుకు ఇంకా కోర్టులు? నా ప్రార్థనలు అదే. మన దేశంలో పోలీస్ స్టేషన్ లేని దేశం, ప్రాంతాలు మనం చూడాలి. కోర్టులు లేని ప్రాంతాలు మనం చూడాలి. సమస్య అంటే ఇవన్నిటికీ కారణం క్షమించే మనసు లేకపోతేనే కదా ఇవన్నీ జరిగేవి. ఆలోచించండి. ఇక అలాంటి సహృదయం, క్షమాగుణం మనకున్నప్పుడు అనేకులను మనం ప్రభావితం చేయగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. ఇక రెండవ మాటకు ఎన్ని పోరాటాలు, ఎన్ని ఆటంకాలు మీకు తెలుసు. ఫస్ట్ ఓపెన్ బ్యాట్స్మెన్ అని చెప్పుకుంటూ వచ్చారు. ఇది ఐపీఎల్ మ్యాచ్ కాదండి. ఎవరు నిలబడిన దేవుడు వాడేసుకుంటూనే ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చిన్న బిడ్డలు, పెద్ద బిడ్డలు అనేది ఏమిటి? ఒకవేళ పెద్దవారికి కొమ్ములు వచ్చేస్తే ఏలిలాగా, సమూయేలులాగా దేవుడు మాట్లాడుకుని నిలబెట్టి వాడుకుంటాడు. రేపటికల్లా జోయల్ వచ్చి ప్రసంగం చేస్తే ఆశ్చర్యపడక్కర్లేదు. రేపటికల్లా సంజయ్ వచ్చి ప్రవచనం ఆశ్చర్యపోక్కర్లేదు. దేవుడు సమర్థుడు, ఎవరినైనా వాడు. రక్షణ లేకుండా ఏ ఒక్కరు పరలోకానికి వెళ్ళరు. ఇప్పుడు చాలామందికి అనుమానం వస్తుంది, మరి దొంగ బాప్తిస్మం తీసుకోలేదు కదా? నేను అదే చెప్తాను, రక్షణ కొరకు కాదు బాప్తిస్మము, రక్షణ పొందిన వారికే బాప్తిస్మం. నాతో పాటు చెప్పండి. రక్షణ కొరకు కాదు, రక్షణ పొందిన వారికే బాప్తిస్మం. ఎలా రక్షించబడతాడు ఒక వ్యక్తి? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఒక వ్యక్తి క్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరించి విశ్వసించుట ద్వారా రక్షణ కార్యం జరుగుతుంది. దానికంటే ముందు అద్భుతమైన మాటలు మనం విన్నాం. ఆ వ్యక్తి గ్రహించాడు, ఆ గ్రహింపు రావాలి. ఇప్పుడు ఒక మాట, ఎంతమంది పాపులని గ్రహించారు? బాప్తిస్తం తీసుకొని వాళ్ళు నిలబడండి ఒకసారి. తీసుకొని వాళ్ళు పర్లేదు, నేను ఇప్పుడే మీకు బాప్తిస్మాలు ఇవ్వట్లా. చిన్న పిల్లలకు కాకుండా టీనేజ్ ఉంటే నిలబడాల్సిందే. ఇంకా ఓకే, యేసుక్రీస్తు శిలువ మాటలు అన్న వాళ్ళు చెప్పారు, అక్క వాళ్ళు చెప్పారు, అంతా బాగానే ఉంది. రెండవది మీకు నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి రక్షణ లేకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. ఆ చివరి దొంగకు ఒక అవకాశం ఉంది. పొడగొట్టుకున్నాడా? మీకు కూడా ఒక అవకాశం ఉంది. దిస్ ఈజ్ ద టైం. ఇదే రక్షణ దినం,
ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. వాయిదాలు వేయకండి. మీ హృదయములో రక్షణ అంటే నీటిలో మునుగుట ద్వారా కాదు. మీ హృదయములో మీరు పాపి అని గుర్తించాలి. బైబిల్ తెలియజేస్తుంది 3:23 రోమాపత్రిక, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనము పాపులమని ఎప్పుడైతే గుర్తించి మన పాపము నుండి ఎప్పటికీ మనం పవిత్రులు కాలేం. మనల్ని పవిత్రులుగా మార్చేది క్రీస్తు రక్తం మాత్రమే. ఆ పవిత్ర రక్తము యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము రక్షించబడతాం. రక్షించబడిన మనము బహిరంగంగా నీటి బాప్తిస్మము ద్వారా లోకానికి, చెప్పలు కొట్టండి వీరి కొరకు, కూర్చోండి, వింటున్నారా, బహిరంగంగా ఒప్పుకోలు జరుగుతుంది. రెండవది మనం చూస్తున్న అద్భుతమైన మాట రక్షణ. రక్షణ వినడానికి బాగానే ఉంది, చూడడానికి బాగానే ఉంది. అందుకే ఒక మాట, భయంకరమైన స్టేట్మెంట్ ఏంటంటే, పొలములో ఇద్దరు పని చేస్తారు, ఒకే మంచంలో ఇద్దరు పడుకుంటారు. ఎవరు వాళ్ళు? అమ్మో, ఈనాడు అక్రమ సంబంధాలు ఎక్కువైనాయి. నేను చెప్తాను, దేవుడు చెప్పమంటే ఖచ్చితంగా చెప్పాల్సిందే. అక్రమ సంబంధాలు చాలా ఎక్కువైనాయి, సమాజం చాలా ఎక్కువైపోయింది. కాబట్టి భార్యాభర్తలు ఒకే మంచంలో ఉంటే వాక్యం ఏముంటుందో తెలుసా? ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడతారు. విడవబడకుండా ఉండాలంటే అర్థం ఏంటి? రక్షణ పొందాలి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి ఏమి నమ్మాలి? క్రీస్తు నా పాపముల కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మరల నా కొరకు రాబోతూ ఉన్నాడని నమ్మాలి. ఈ నమ్ముట ద్వారా రక్షణ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. ఇక 2 విషయాలు మీకు అర్థమైనవి. ఇక 3వ విషయం అద్భుతంగా చెప్పారు. ప్రేమ. పేరులోనే ప్రేమను ప్రకటిస్తూ చెప్పారు. ప్రేమ సత్యం కలిస్తే ఎలా ఉంటుందో, కృపా సత్యములు కలుసుకుని ఉన్నట్టుగా అద్భుతమైన వివరణ చెప్పారు. చెప్తూ అసలు తనకు తానే బోధించుకుంటున్నారు. బిడ్డలు మాట్లాడుతూ తనకు తానే బోధించుకుంటున్నారు. బోధ అనేది మనం ఇతరుల కొరకు కాదు, ఇంక్లూడింగ్ మీ, దేవుడు మాట్లాడతాడు అంతే. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈనాడు నాట్ ఓన్లీ చర్చెస్, సమాజం అంతా కూడా, మా ఇంటి మూలకు కూడా ఆశ్రమాలు ఉన్నాయి, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు. మరి పేరెంట్స్ లేరా? ఉన్నారు. బాధ్యత చెప్పరేంటి? లేదు. ఎందుకు? కలికాలం, పోయే కాలం దగ్గరికి వచ్చేసింది కాబట్టి తల్లిదండ్రులను కాబట్టి గుర్తుంచుకోండి. అందుకే భారతదేశం విడిచిపెట్టిపోవద్దు. నీ తల్లిని ఎప్పుడు, ఏ సమయంలో చెప్పరేంటి? నేను ఒక సాక్ష్యం ఎరుగుదును అన్నా, నేను బయటికి వెళ్ళాలని నాకు అన్ని అవకాశాలు ఉన్నాయి, దేవుని దయ వలన వీసా కూడా వచ్చేసింది, అయితే మీరు నా కొరకు ప్రార్థన చేయాలని నేను పోవట్లేదు. అరే, ఎంత మంచి ఛాన్స్ ఎట్లా మిస్ చేసుకుంటావని నాకు అనిపించింది. కానీ ఆయన అన్నాడు, నేను వెళ్ళాలని వెళ్తాను, కానీ మా పేరెంట్స్కి నేను ఒక్కనే కుమారుణ్ణి, కూతుర్లు కానీ ఇంకా ఎవరు లేరు. కానీ వారు ఓల్డ్ ఏజ్లో కష్టపడి నన్ను చదివించి ఈ స్థితిలోనికి తీసుకొచ్చారు. నేను వారిని ఈ సమయంలో విడిచిపెట్టి వెళ్ళడం అంత నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. అక్కడ 10 లక్షలు సంపాదించడం కంటే ఇక్కడ 10,000 కూలి పెట్టుకున్న నా తల్లిదండ్రులకు నేను పట్టెడు అన్నం ఎంత తింటారండి ముసలోళ్ళు? చప్పలు కొట్టండి. ఇది బాధ్యత. ఈ బాధ్యత సంఘము నుండి ఇది ప్రవాహం అందరికి వ్యాపించాలి. సంఘానికి వస్తున్న మనమే మన తల్లిదండ్రులను ఆశ్రమంలో వేసామనుకోండి, చెప్పరండి, ఆలోచించండి. బోధించుచున్న మన జీవితాలలో ఒక మాట మీకు చెప్పి నెక్స్ట్ వెళ్తాను. బెంగళూరులో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన డాక్టర్. ఆయనకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు. నాకు తెలుసు ఆయన ఎంత మంచి ఫ్రెండ్ అంటే, వారిద్దరు కూడా, ఇతడు దైవజనుడు, డాక్టరు, అతడు మంచి ఫ్రెండ్, మంచి విశ్వాసి కూడా.
ఒకరోజు ఏమైంది అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఆ దైవజనుడైన డాక్టర్ ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. ఆ ఫ్రెండ్ వల్ల డాడీ చనిపోయారు, మమ్మీ మాత్రమే ఉంది. మమ్మీ ఒక గదిలో పెట్టారు, ఒక కిటికీ ప్లేట్ లోపలికి తోసేది అంతే. ఒక మంచంలో ఎన్ని ప్లేట్లు వేసేస్తూ ఉంటారో అర్థమే కాదు. మమ్మీ ఏదిరా అంటే లేదు 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 ఏదేదో వాడు కారణాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఒకరోజు సడన్గా ఆ దైవజనులకి డౌట్ వచ్చేసి వెళ్ళిపోయాడు. చూస్తే పరిస్థితి ఏంటంటే జీవోత్సవంలాగా ఆ మంచానికే పరిమితం అయిపోయింది. వాడేమో చర్చిలో, బయటికేమో మంచి, చెప్పండి దేవుని బిడ్డలారా, బాధతో ఈ మాట చెప్తున్నాను. ప్రేమ సిస్టర్ చెప్పిన ఆ మాటలు మీరు రికార్డ్ చూసుకోండి లైవ్స్లో, హృదయాన్ని కదిలిస్తుంది. మనం బోధించడం ఏముందండి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను హల్లెలూయా ఏమో చెప్పమని చెప్పలే, బోధించడం ఏముంది, అంతే కదా. బ్రతకడం, అందుకే మన బోధకు బ్రతుకుకు చెప్పండి సంబంధం, బాధ్యత ఉండి అలా ఉండకూడదా. అందుకే బాధ్యత ఉంది కాబట్టి ఆ తల్లి ఇల్లు కట్టుకొని తమ్ముళ్ళకి ఇచ్చేసి, తమ్ముళ్ళు అంటే మరుదులు, భర్త వెనక పుట్టిన తమ్ముళ్ళకి ఎవరైనా రాసిస్తారా మీరు? కొట్టండి గట్టిగా చెప్పట్లు. మంచి విషయాలకేమో కొట్టరు. ఈనాడు సొంత అన్నదమ్ములను ఆస్తులు పంచుకుంటున్న రోజులలో తమ్ముళ్లకు ఇండ్లు కట్టించే వాళ్ళు ఉంటారా? హల్లెలూయా. మన సంఘములో అలాంటి బిడ్డలు ఉన్నందుకు దేవునికి స్తోత్రం చెప్పాలా, గట్టిగా చెప్పాలా. ఇక 3వ విషయాలు మనకు అర్థమైంది, బాధ్యత అర్థమైంది. ఇక 4వ విషయంలో మనం ఎడబాటు. ఎవరు ఎడబాటు? దేవునికి యేసుక్రీస్తుకు. ఇంకొక మాట ఇక్కడ మీకు చెప్పాలి, యేసుక్రీస్తు దేవుడు వేరు కాదు, ఈయన ఒకటే. అందుకే మహాదేవుడును, తీతుకు రాసిన పత్రికను మనం చూస్తాం, మహోన్నతుడును మహాదేవుడైన యేసుక్రీస్తుకు మహిమ. యేసుక్రీస్తు ప్రవక్త కాదు, ఆయనే దేవుడు. వింటున్నారా? ఈ యేసుక్రీస్తును కుమారుడుగా ఈ లోకంలో తన బాధ్యతను నిర్వర్తించడానికి వచ్చే సమయంలో తండ్రి విడిచిపెట్టుకోవడానికైనా ఇష్టపడ్డాడు, తండ్రితో బంధాన్ని కోల్పోవడానికైనా ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? నీ చెయ్యి నా చెయ్యి ఆయన పట్టుకున్నాడు. ఆయన విడవబడకపోతే ఈనాడు మనం విడవబడే వాళ్ళం. ఆయన నిజానికి ఒక మాటలో చెప్పాలంటే ఆ ఎడబాటులో ఇటు దేవుని చేయబట్టుకున్నాడు, ఇటు మన చేయబట్టుకున్నాడు, పాపి అయినా మన చేయబట్టుకున్నాడు. ఇద్దరి మధ్య సిలువ మనకు ఒక దారిని, ఒక వంతెనగా చూపిస్తున్నాడు. వాక్యంలో రాయబడిన మాట, దున్నువారు నా వీపును చాలగా చేసేసారంట. భూమిని దున్నితే వీపు ఎలా అయిపోతుందో అలా అయిపోయింది. హల్లెలూయా. అయినా కూడా ఒక్క మాట మాట్లాడా, ఆయన దూషింపబడి మనం ఏం చేస్తాం చెప్పండి? 100 కాదు, దాని పక్కన ఇంకా ఈ మధ్యలో డిక్షనరీలు దొరుకుతుంటున్నాయి. మీరు ఇంకా ఈ పొలిటీషియన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఎన్నడూ లేని రాజకీయాలు ఈనాడు చరిత్రలో. ఎందుకంటే కలికాలం వచ్చేసింది, అర్థమవుతుందా? దూషింపబడి ఆయన బదులు దూషింపలేదు. వీపంత దున్నబడేను నాగలితో, కారే రక్తధారలు కనుమా, యేసు రక్తంలో రక్షణ, యేసు రక్తంలో స్వస్థత, యేసు రక్తంలో రక్షణ, యేసు రక్తంలో స్వస్థత, నాకై మరణించి తిరిగి లేచే సజీవునిగా. అందరం కలిసి, యేసు రక్తంలో రక్షణ, యేసు రక్తంలో స్వస్థత, నాకై మరణించి తిరిగి లేచే సజీవునిగా, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు యేసు, వేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిలా, నా ప్రియుడు యేసు. హల్లెలూయా.
నీ కొరకు నా కొరకు. చూడండి, ఆ ఎడబాపునైనా ఎందుకు మనల్ని, ఎక్కడ ప్రారంభమైంది ఎడబాటు? ఏదేను తోటలో ఎడబాటు ప్రారంభమైంది. మొదటి ఆదాము ద్వారా ఎడబాటు జరిగింది. కడపటి ఆదామైన క్రీస్తు మనల్ని, క్రీస్తు దేవునితో తండ్రితో ఐక్యపరచుట ద్వారా ఆ ఎడబాటు, అబ్బా విన్నారా, మునుపు దూరస్తులమైన మనలను క్రీస్తుతో ఐక్యపరచడానికి, క్రీస్తుతో అనుబంధం కలిగి ఉండడానికి ఆయన ఎడబాడడానికైనా ఇష్టపడ్డాడు. నాకు అక్కర్లేదన్నాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు తెలుసా, మోషే ఏమన్నాడు తెలుసా, ఐగుప్తు ధనం నాకు అక్కర్లేదన్నారు. క్రీస్తు విషయమైన నింద అపొస్తలుడైన పౌలు అన్నాడు, అవసరమైతే దేహ సంబంధులైన నా వారి కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నాడు. ఆ తెగింపు రావాలండి. ఇంటింటి సువార్తలు, ఆ సువార్తలు, ఈ సువార్తలు చెప్పాల్సింది కాదు. క్రీస్తు నుండి వేరైపోయిన వారిని క్రీస్తు యొద్దకు, క్రీస్తులో కలిపి ఐక్యపరచడానికి ప్రభువు ఎడబాటు ఎంత భయంకరమో మనం ఆలోచిస్తూ, క్రీస్తు నుండి దూరస్తులైన మానవ జాతిని క్రీస్తు ప్రేమ ద్వారా, సువార్త ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, మన జీవితం ద్వారా వారిని ఇంపాక్ట్ చేయాలి. హల్లెలూయా. ఇక 5వ విషయం, 4 అర్థమైనవి కదా. దప్పిక ఉన్నాడు. దేని కొరకు? ఆ దప్పిక ఇంకా తీరలే. ఒకవేళ తీరితే ఈ పాటికి అయిపోయేవాళ్ళం మన పని. ఇంకా దప్పికొనుచున్నాడు. దేని కొరకు? రక్షణ లేని మానవాళి కొరకు. ఒకటే ఆన్సర్, ఇంకా నీ కొరకు దప్పికొనుచున్నాడు. ఈ దప్పిక వంశీ కొరకు అయి ఉండవచ్చు, ఈ దప్పిక రమేష్ అన్న కొరకు అయి ఉండవచ్చు, ఈ దప్పిక కిషోర్ అన్న కొరకు కావచ్చు, ఈ దప్పిక ప్రసాద్ అన్న కొరకు కావచ్చు, ఈ దప్పిక నరేష్ అన్నకు కూడా ఉంది. ఇంకా మీరు రక్షణ పొందాలని, ఇంకా దినమెల్లా చేతులు చాపి లోబడని ప్రజల కొరకు దప్పికొంటున్నాడు. వినడం బాగానే ఉంది, నేను అదే చెప్పాను కదా. అక్క ఎలా చెప్పారు? బాగా చెప్పారు. ప్రైజ్ ద లార్డ్. బాగా విన్నాం, ప్రైజ్ ద లార్డ్. కానీ నీ జీవితంలో క్రీస్తు నీ కొరకే దప్పికొంటున్నాడన్న సంగతి నువ్వు ఎరిగితే ఈ క్రీస్తుకు నీ హృదయంలో స్థానం ఇస్తా. రక్షణ లేని మానవాళి కొరకు ఆయన దప్పిక. రక్షణ పొందుకున్న మనం ఏం చేయాలి? ఆయన దప్పికను తీర్చి చేదు ఇవ్వకూడదు, చేదు ఫలాలు ఇవ్వకూడదు. రక్షణ పొందుకున్న మనం మంచి ఫలాలు ఇవ్వాలి ప్రభు కొరకు. ఆత్మఫలము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ. ఈ ఫలము క్రైస్తవ లోకంలో కనబడాలి. కారు ద్రాక్షలు మనం ఆయన కొరకు కాయకూడదు. ఇక 6వదిగా సమాప్తం. సమాప్తం అంటే బాబోయ్ ఎంత సమాప్తం అంటే సుదీర్ఘమైన సందేశం మనకి ఇచ్చారు. ఏమేమి సమాప్తం చేశాడు? సమస్తం. అందులో చెప్పండి ముఖ్యమైనది ఏం సమాప్తం చేశాడు ప్రభు? ప్రతి లేఖనం మానవాళి దేవుని నుండి వేరైపోయి నాశనానికి వెళ్ళకుండా. అందుకే హెబ్రీ పత్రికలో రాయబడిన మాట 10వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, ఇదిగో దేవా నీ చిత్తము నేను నెరవేర్చుటకు ఈ భూలోకంలోనికి దిగి వచ్చాను. ఆయన చిత్తం ఏమైంది? సమస్త మానవాళి రక్షణ కొరకే. ఆ పని ముగించాడు సిలువలో. ఇక పాపం మన మీద ప్రభుత్వం లేదు. మరణపు ముళ్ళును ఇందాక తోకాడించడం కూడా కాదు, చితక దొరకేశాడు. ఇంకా వాడు చచ్చిపోయాడు. సాతాను తలను చితక దొరకేశాడు. ఆ పని సమాప్తం చేశాడు. తన రక్తాన్ని చిందించాడు, వెల చెల్లించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ పని ముగించాడు, దాచుకోలే. అందుకే ఆయనను పొడిచినప్పుడు ఏమైంది? నీళ్లు అంటే లోపల ఏం లేదు, రక్తం లేదు. దాదాపు 6 గంటలు ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడ్డాడు. అప్పటికే తీర్పులు రాత్రికి రాత్రే 3 కోట్లు తిప్పారు ఆయన్ని. 1 తక్కువ 40 అంటే 39 కొరడా దెబ్బలు ఆయనకి. గాయం, గడ్డం పెరిగి వేశారు, ముఖం మీద ఉమ్మి వేశారు, తలకు. ఇవన్నీ కూడా మానవాళి మన కొరకు, నా కొరకు అన్న సంగతి మనం మర్చి ఈ పని ముగించేశాడు. మన శిక్ష ఆయన మీద మోపబడింది. వదకు తేబడు గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు అనేది గొర్రె మౌనంగా ఉన్నట్లు మౌనంగా ఉన్నాడు. ఒకవేళ ఆయన నోరు తెరిస్తే
తెలుసు కదా, దేవాలయానికి వెళ్ళినప్పుడు గత వారంలో చూసాం కదా, కొరడా పట్టుకున్నాడు. కానీ ఆయన చిత్తం నీ నా రక్షణ కొరకు ఆ పని చేసేసాడు. ఇప్పుడు మరలా అంతకుముందు ఏటేటా బలులు అర్పించేవాళ్ళు. ప్రతి సంవత్సరం మరలా పాపాలు గుర్తుకొస్తూనే ఉండేవి. హెబ్రీ పత్రికలో రాయబడిన మాట, పడమటికి తూర్పు ఎంత దూరమో మన పాపాలను అంత దూరపరిచాడు. మరలా ప్రభు చెప్తున్నాడు, ఇక మీ పాపములు ఎన్నడూనూ మర్చిపోయాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాప క్షమాపణ దేవుడు ఇచ్చాడు. ఈ పని సమాప్తం చేశాడు, ఈ పని ముగించాడు సశరీరుడుగా. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 తెలియజేస్తుంది, పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, ఆ పని ముగించాడు. అందుకే చిన్నప్పుడే 12 సంవత్సరాల ప్రాయం కలిగిన ఉన్నప్పుడే, నాయనా నువ్వు ఎక్కడ తప్పిపోయినావురా అంటే ఏమన్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని సంగతి మీకు తెలియదా? ఒక మాట అన్నాడు, నా తండ్రి పని తుదముట్టించుట నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. ఏంటి ఆ పని? నిన్ను నన్ను రక్షించే పని. ఒకటే కారణం, ఆ పని ముగించేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక చివరిగా 7వ మాట ఏం చేశాడు ఆయన? తండ్రి నీ చేతికి నా ఆత్మను మెల్లిగా చెప్పాడా? బిగ్గరగా చెప్పాడు. శంకర్ నాయక్ బ్రదర్ చదువుతూ బిగ్గరగా చెప్పాను. ఎందుకు చెప్పాడు బిగ్గరగా? చెప్పండి. ఇప్పుడు బిగ్గరగా ఎప్పుడు చెప్తాం మనం? హైదరాబాద్లో ఐపీఎల్ జరిగింది కదా, ఏమండి, విజయం సాధించినప్పుడు బిగ్గరగా. హల్లెలూయా. దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, విజయం సాధించాడు, ఎట్ ద సేమ్ టైం అకౌంటబిలిటీ. తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. వెరీ సింపుల్, వెరీ క్లియర్ మెసేజ్. ఈనాడు మనము దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఈ లోకంలో ఎలా జీవించినా దేవుని న్యాయపీఠం ఉంది, ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందే, అనుమానం ఏం లేదు. మనం ఆయనకు అప్పగించుకోవాల్సిందే. ఇప్పుడు మరలా ఇంకా క్రిస్మస్ వస్తే మనము క్రీస్తు పుట్టెను, గుడ్ ఫ్రైడే వస్తే అపరాధిని యేసయ్యా, ట్రెడిషనల్ భక్తులుగా మిగిలిపోవద్దు మనం. వెరీ సూన్ ఆయన రాబోతున్నాడు. ఏడ్చిన మనం ఏడవద్దు అని చెప్పట్లా. ఏడ్చిన మన జీవితంలో మారు మనసు కలిగిందా? ఒక దినం దేవుడు లెక్క అడుగుతాడు. అది ఏ దినమో మనకు తెలియదు. ఆ రాత్రి దేవుని హస్తం వచ్చి గోడ మీద రాస్తా ఉన్నాడు, మెనే మెనే టెకెల్ ఉపార్సిన్. లెక్కలో చూసినప్పుడు తక్కువ కనబడినావు, లైఫ్ క్లోజ్. లెక్క చూసే మన లెక్కల మాస్టర్. వాయిద్యాలు వాయించే వాళ్ళైనా, కెమెరాలు పెట్టే వాళ్ళైనా, వాక్యం ప్రకటించిన వాళ్ళైనా, కూర్చొని విన్న వాళ్ళైనా, లైవ్లో వింటున్న వాళ్ళైనా, మనమందరం కూడా దేవునికి లెక్క అప్పగించాల్సిందే. హల్లెలూయా. అనుమానం ఏం లేదు. ఒక 3 విషయాలు చెప్తాను. ఈ రొటీన్ లైఫ్లో యేసుక్రీస్తు మనకు కొత్త విషయాలు ఏం కాదు, 7 మాటలు. కానీ దేవుడు లెక్క అడిగితే ఆ లెక్కల మాస్టర్ దగ్గర మన దగ్గర లెక్క ఉందా? మన క్రియలను బట్టి లెక్క అడుగుతాడు, మన మాటలను బట్టి లెక్క అడుగుతాడు, దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి లెక్క అడుగుతాడు. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 24th వెర్స్లో మనం చూస్తే 24 మనం చూస్తే, గవర్నర్ అయిన ఫెలిక్స్ యొద్దకు సువార్త వినబడింది, సమయం ఉంది, క్రీస్తుని గురించిన విశ్వాసం చెప్పబడింది, ప్రకటించబడింది. ఆయన అన్నాడు, నాకు సమయం వచ్చినప్పుడు సమయాన్ని రిజెక్ట్ చేశాడు. తన యొద్దకు వచ్చిన రక్షణను ఆయన తృణీకరించేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. రక్షణ పొందుకున్న ఎంతమంది పొందుకున్నారు? తీసుకుంటే దొరికేది కాదు, దేవుని కృప. చెప్పరేంటి? పడిపోకుండా
అంతము వరకు రక్షణను కాపాడుకోవాలి. ఒకటి. రెండు, రక్షణ కొరకు ఇంకా సిద్ధపడి ఉంటే ఇక ఆలస్యం చేయాల్సింది లేదు. మరలా అవకాశం వస్తుందో లేదో, దేవుని కృప ఉండి లాస్ట్ దేవుడు ఒక అద్భుతం చేసి మీ వద్దకు నిలబెట్టాడు, కానీ లేకుంటే మరలా మీకు చెప్పేవారు ఉంటారో కూడా తెలియదు. దిస్ ఈజ్ ద లాస్ట్ టైం. ఒకవేళ మళ్ళీ మీకు అవకాశం ఉంటుందో నాకు తెలియదు. దేవుడు మన లెక్కలు జాగ్రత్తగా చూస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, నీతి న్యాయము గల న్యాయాధిపతి. ఈ మాట చెప్పండి. నా దేవుడు నీతి న్యాయము గల న్యాయాధిపతి. మరొకసారి చెప్పండి. నా లెక్కల మాస్టర్ ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఆ రాత్రి ఏమైపోయింది? చివరి రాత్రి మెనే మెనే టేకెల్ ఓ పార్సిన్ తక్కువ కనబడింది. దేవుడు లెక్క చూసినప్పుడు తక్కువ కనబడింది. గవర్నర్ అవకాశం ఉంది, వింటున్నారా? అపోస్తల కార్యం మీరు 16వ అధ్యాయం చూస్తే, ఆ రాత్రి చెరసాల నాయకుడు జైలర్, అయ్యా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి, వెంటనే అప్పగించుకున్నాడు, వెంటనే సరెండర్ అయిపోయాడు. మన జీవితాలు ఆయనకు సొంతం అవ్వాలి. ఎందుకంటే మన ఆత్మ మనది కాదు. ఇందాక దేవుని బిడ్డలు అన్నారు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అందరు చెప్పండి. మానవ నిర్మాణం ఎలా జరిగిందో తెలుసు కదా మీకు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మట్టితో, ఈ మాట చెప్పాలి, మట్టితో నరుణ్ణి చేశాడు. తన జీవాత్మ నరులలో ఊదగా నరుడు తన జీవవాయువు, జీవాత్మ, దేవుని ఆత్మ మనలో ఉంది. ఇప్పుడు ఈ ఆత్మ, అందుకే ఒక వ్యక్తి మరణిస్తే శరీరం మట్టిలో కలిసిపోతుంది, ప్రాణం గాలిలో కలిసిపోతుంది, ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. ఈ లెక్క మాత్రం కరెక్ట్. మరి ఒకవేళ ఆ రోజు ఇదే అయితే రేపేమి సంభవిస్తుందో మనకు? ఇది రక్షణ కృపాకాలం, రక్షణ దినం ఇంకా. కాబట్టి ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకొని ప్రభువు కొరకు బ్రతకడానికి నువ్వు ఇష్టపడితే, మోకరించగలిగితే మోకరించు. ఈ సమయంలో నిన్ను నీవుగా ప్రభువుకు అప్పగించుకోవాలని మరొకసారి దేవుని సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కోరుతూ ఈ పాట పాడుతూ ఉంటుండగా మిమ్మల్ని మీరు ప్రభువుకు అప్పగించుకోండి, సమర్పించుకోండి.